17 సంవత్సరాల లవ్ కి బ్రేకప్ చెప్పిందని అబ్బాయి కోపంతో అమ్మాయి మీద చెంప మీద కొట్టాడు. కొట్టిన తర్వాత అమ్మాయి నువ్వెవడో నన్ను కొట్టడానికి అని అడిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇది పార్ట్ 3 వీడియో. మీకు కావాలనుకుంటే ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది కదా, టైటిల్ లో 1, 2 అని కొట్టిన పార్ట్ 1, పార్ట్ 2 అలాగే మీకు ఏ వీడియో కలితే ఆ వీడియో కనిపిస్తుంది. అయితే అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ నైట్ నుంచి మొదలు పెట్టాడు తాగడం. సో ఆకలి లేదు, నిద్ర లేదు, తాగింది కూడా మొత్తం అనేది ఎక్కడం లేదు. ఎందుకంటే మొత్తం లవ్ అంతా అక్కడ మనిషి నిండా ఉండిపోయిన తర్వాత అసలు నిద్ర రావడం లేదు. సో అతను చాలా బాధపడుతూ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యాజిటీగా అమ్మాయిని కన్విన్స్ చేసి మాట్లాడదని చెప్పి వెళ్ళాడు. వెళ్తే ఆ అమ్మాయి ఒకటే మాట అంది, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడద్దు, నేను చూస్తేనే చిరాకు వస్తుంది, చెప్పుతూ ఇచ్చుకుని కొట్టాలని ఆ అమ్మాయి అన్నది. అయినా కూడా అబ్బాయి మాటలు పడ్డాడు తప్ప అమ్మాయిని వదలడానికి ఇష్టపడలేదు. సరే చేసిన దానికి తప్పు అని చెప్పి అతను అడిగాడు. అడిగిన తర్వాత కూడా క్షమాపణ అడిగి సారీ అడిగాడు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి కలగలేదు. అయితే అబ్బాయి ఇంకా ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదని చెప్పి అతను కోపంతో ఒక తప్పు చేశాడు. వాళ్ళిద్దరు దిగిన కలిసి ఉన్న ఫోటోలు వాళ్ళ తమ్ముడికి వాళ్ళ బావకి వాట్సాప్ లో షేర్ చేశాడు. మండుతున్న మంటలోకి నీళ్లు బదులు పెట్రోల్ పోసాడు. అది కాస్త ఇంకా ఎక్కువ వ్యాపించాడు. అప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి కోపం మరింత దారుణంగా తేలింది. ఎప్పుడైతే ఈ ఫోన్ ద్వారా వాట్సాప్ లో పంపించాడో అటు వాళ్ళు కాల్ చేశారు, ఇటు అమ్మాయి కూడా ఫోన్ చేసి పెట్టడం మొదలైంది. అది చాలా పెద్ద విషయం అయింది గొడవ అనేది. సో ఎంతవరకు అంటే నిజంగా ప్రేమ దగ్గర వద్దు అనుకున్నాడు, ఇతను చేసిన తప్పు వల్ల అది కాస్త దూరం అవుతుంది. ఇప్పటికీ అమ్మాయి మనసులో అబ్బాయి చాలా దారుణ స్థితిలో తిడుతుంది. ఫోటో పెట్టడం వల్ల వాళ్ళ కూడా ఇష్యూ అయింది, ఆ అమ్మాయిని కొట్టడం మొదలైంది. కానీ అమ్మాయి అయితే సిటీలోనే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకొస్తుంది, సిటీలో ఉంటుంది. కానీ గొడవ ఎక్కువ అవడం వల్ల అమ్మాయి మనసు ఇప్పటికి కూడా స్థానం కోల్పోయకూడదు. ఎన్నో దారుణంగా తిట్టింది అమ్మాయి. ఇంతవరకు ఆ అమ్మాయి అలాగా అబ్బాయిని తిడతానని ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఉన్నది లవ్ మాత్రం. కానీ ఇప్పుడేమైంది, ఈరోజు బద్ధ శత్రువుల కింద తయారవుతాడు. సో అతను అయినా కూడా ఆ గొడవ ఫోటో పెట్టిన తర్వాత కూడా పాపం వెళ్ళి మొదలెట్టి అతను అడిగాడు, జరిగిన దానికి ఇది నాకు తప్పు అనుకోకుండా జరిగింది అని. కానీ అమ్మాయి అతని పరిస్థితులను కరగలేదు. ఇంకా అబ్బాయి చేసేది లేక ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ఆ బాధ దిగమింగలేక పబ్లిక్ లో ఎక్కడ ఏడవలేకపోయాడు. పబ్లిక్ లో ఆడవాళ్ళు ఏడవగలరు కానీ అబ్బాయిలు ఏడలేదు. అయితే అబ్బాయి ఈ జరిగిన విషయం వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే హేళన చేస్తారని చెప్పి ఫ్రెండ్స్ తో కూడా ఎక్కడ చెప్పలేదు. అబ్బాయి ఎంతగా ఏడ్చాడంటే ఒంటరిగా ఉంటూనే బైక్ మీద వెళ్తూ హెల్మెట్ పెట్టుకుని మరి ఏడ్చాడు, పబ్లిక్ కి కనపడదు. అంత దారుణంగా ఏడుస్తూనే పురుషుడు అతను అలాగే ఉన్నాడు. అయితే పార్ట్ 2 ఇది మన పార్ట్ 3 వీడియో అవుతుంది. వీడియోలు ఎంత అవుతుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే టైటిల్లో పార్ట్ 1, పార్ట్ 2 అని మీకు ఓకే చేస్తే మీరు ఏది కలితే వీడియో కనిపిస్తుంది.